తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. రీసెంట్గా ఒక కేసు చూసాను. ఒక డై వేసుకొని వచ్చారు, తను ఆల్మోస్ట్ 6 months బ్యాక్ వేసుకున్నారు. ముఖం బ్లాక్ అయిపోయింది డై వల్ల. హెన్నా అండ్ కలర్, ఈ రెండిట్లో ఇబ్బందులు దేంట్లో ఎక్కువగా ఉంటాయి? కలరింగ్ అనేది నేను 100% నోనే అంటాను. బట్ కొంతమందికి ఈ రోజు హెడ్ బాత్ చేశానంటే రేపు ఒక్క రోజు ఓకే, ఎల్లుండికి చూసేసరికి ఆయిలీగా అయిపోతుంది స్కాల్ప్ అంట. అబ్బా మళ్ళీ హెడ్ బాత్ చేయాలా అన్న ఒక ఫీల్ వచ్చేస్తా ఉంటుంది. బేసికలీ సాఫ్ట్ హెయిర్ ఉండే వాళ్ళకి, లేదంటే హెయిర్ ఫ్రంట్ హెయిర్ బాగా అంటే ఓవర్గా గాలికి ఎక్స్పోజ్ అవుతుంది స్కాల్ప్, అప్పుడు ఎక్కువగా మనకు ఆయిల్ సిక్రేషన్ ఉంటుంది. అంటే ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా మన గాలి అమ్ముతూ ఉంటుంది. నమస్తే షగుప్తా గారు. నాకైతే ఈరోజు కంప్లీట్గా హెయిర్ అండ్ స్కిన్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయండి. అవన్నిటిని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను. జనరల్గా అందరికి వచ్చే డౌట్స్ ఏనండి. సాధారణంగా మనము హెయిర్ స్ట్రైట్నింగ్ అని చెప్పి, కర్ల్స్ అని చెప్పి ఇట్లా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాం. ఏదైనా అకేషన్ ఉన్నా లేకపోయినా ప్రొఫెషనల్గా, ఇప్పుడు మా లాంటి వాళ్ళం ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు తప్పకుండా ఇలాంటివి చేయాల్సిందే ఆన్ స్క్రీన్ కనిపించేటప్పుడు. వీటి వల్ల హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది. దీన్ని మనం ఎట్లా కేర్ తీసుకోవాలండి? బేసికల్ ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కువగా లైటింగ్ ఎక్కువ ఎక్స్పోజ్ అయినా, అండ్ స్పెషల్లీ మనము కెమికల్ బేస్ అంతా, ఇప్పుడు ఏదన్నా సీరమ్స్ రాద్దాం అనుకున్నా, ఏది రాసినా అసలు ఇవందో కెరాటిన్ ట్రీట్మెంట్స్ అంట, ఇవన్నీ కెమికల్ బేస్డ్ ట్రీట్మెంట్స్. ఇవన్నీ ఏమవుతుంది, హెయిర్ బ్రేకేజ్ అవుతుంది. చూడ్డానికి మేబీ ఆ 2 months ఏమో మీకు అందంగా అంటే లైక్ కొద్దిగా వేవ్గా అనిపించవచ్చు, కానీ బట్ దానివల్ల ఫ్యూచర్లో చాలా డ్యామేజ్ అవుతుంది హెయిర్. ఓకే, హెయిర్ అంటే ఒక్కటే అండి, న్యాచురల్ థింగ్స్, సికాయి, కుంకుడుకాయ, ఉసిరికాయ, సో బీట్రూట్, ఫ్లాక్స్ సీడ్స్, మెంతులతో బ్రహ్మాండమైన షాంపూ ప్రిపేర్ చేసుకోవచ్చు. న్యాచురల్ మెథడ్స్. బేసికలీ ఏంటంటే యూజ్ చేసే షాంపూ ఓవర్ కెమికల్స్ అయిపోయినాయి. ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ మరీ ఎక్కువగా హెయిర్ ఫాల్, రీగ్రోత్ లేదని చెప్పేసి, వైట్ హెయిర్ అని చెప్పి, అండ్ హెయిర్ బ్రేక్ అవుతుందని, అండ్ పోయిన చోట హెయిర్ గ్రోత్ అస్సలు లేదని చెప్పి, ఫ్రంట్ బాగా ఊడిపోతుందని ఈ కంప్లైంట్స్ అందరితో వస్తున్నారు. వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ఏం షాంపూ వాడుతున్నారంటే, ఒకవేళ ఏదైనా బ్రాండ్ నేను చెప్పాను అనుకో, అన్ని వాడేసింటారు వాళ్ళు యూజ్ చేయని బ్రాండ్ లేదు, వాళ్ళు యూజ్ చేయని షాంపూస్ లేవు, అండ్ యూజ్ చేయని మెడిసిన్స్ లేవు, మల్టీవిటమిన్ మెడిసిన్స్ అవన్నీ. సో నేనేమంటానంటే, మన బాడీలో ఒక పార్ట్ ఆఫ్ థింగ్, అందానికి చాలా ఇంపార్టెంట్ హెయిర్ బాగుండాలి, అది న్యాచురల్గా ఉండాలి. సో కాబట్టి మనం ఎలాంటి డైస్ వేసుకోవద్దు, ఏం వేసుకోవద్దు. అంటే ఆల్రెడీ వైట్ హెయిర్ వచ్చిన తర్వాత దాన్ని మనం డెఫినెట్గా సర్దిద్దుకోవడానికి డైస్ వేస్తాం. ఆ డైస్ లో కూడా ఆ వీడియోలో చెప్పారు, ఈ వీడియోలో చెప్పారు. అక్కడ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఈ మధ్య డైస్వి డిఫరెంట్ ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా ఎక్కువ హెయిర్ ఉంటుంది, వైట్ హెయిర్. వాళ్ళు అలాగా మనం ఆ కెమికల్స్ మన సెట్ అవ్వకపోతే దానివల్ల ఎలర్జీస్ వస్తాయి. చూడండి మీరు ఎంత, ఇప్పుడు నేను రీసెంట్గా ఒక కేసు చూసాను. ఒక డై వేసుకొని వచ్చారు, తను ఆల్మోస్ట్ 6 months బ్యాక్ వేసుకున్నారు. ముఖం బ్లాక్ అయిపోయింది డై వల్ల. వాళ్ళు చేయించుకునే ట్రీట్మెంట్ లేదు, హెయిర్ పక్కన పెట్టండి, ముఖానికి ఆ బ్లాక్నెస్ పోవడానికి అంత ఓవర్ కెమికల్ బేసిస్ వస్తున్నాయి ఇప్పుడు. సో మనం ఒకటే రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, వైట్ హెయిర్ ఉంది, సో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మేము ఆహారంలో మార్చుకుందాం ఫస్ట్. అంటే జుట్టు ఊడుతుంది, ఏ డెఫిషియన్సీ, కొంతమందికి జింక్ డెఫిషియన్సీ వల్ల, కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ వల్ల, కొంతమందికి బయోటిన్ డెఫిషియన్సీ వల్ల, కొంతమందికి డి విటమిన్. ఈ మెయిన్ 4 అనేవి చాలా ఇంపార్టెంట్. ఐరన్ లేకపోతే ఖచ్చితంగా జుట్టు మీకు ఊడిపోతుంది, జింక్ లేకపోతే ఊడిన జుట్టు మళ్ళీ రాదు, డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే జుట్టు హెయిర్ ప్రాణం ఉన్నట్టు అనిపించదు. B12 డెఫిషియన్సీ ఉందనుకోండి, జుట్టులో ఏదో చచ్చిపోయినట్టు అనిపిస్తుంది, పేలవంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఈ 4 మేజర్ పార్ట్స్. మీకు ఐరన్ కావాలి, తోటకూర ఎంత మంచిది, ఐరన్ తోటకూరలో ఉంటుంది, బ్లాక్ కిస్మిస్లో ఉంటుంది, అంజీర్లో ఉంటుంది. వీటన్నిటి మనం రెగ్యులర్గా తీసుకోండి. తోటకూర విత్తనాలు, అమరాన్ సీడ్స్ అంటారు, ఆ అమరాన్ సీడ్స్ని పౌడర్ ఫామ్ చేసుకొని గోధుమ పిండికి బదులు అమరాన్ సీడ్స్ పౌడర్ చపాతీలాగా వాడండి. రీగ్రోత్ మీరు 100% చూస్తారు. ఐరన్ ప్రాపర్గా అందుతుంది. బాడీకి ఏం కావాలి, దానికి ప్రాపర్ సప్లిమెంట్ కావాలి. జుట్టుకి ఏం కావాలి, జుట్టుకి ఏ తగ్గిపోవడం వల్ల జుట్టు ఊడిపోతుందంటే, దాన్ని ఐరన్ అనేది 50% మేజర్ పార్ట్స్. ఐరన్కి సంబంధిత ఫుడ్లు తీసుకుంటే మీరు తొందరగా చూడగలుగుతారు. మీరు మల్టీవిటమిన్, ఐరన్ టాబ్లెట్ వేసుకున్నా కూడా అంత రిజల్ట్ తొందరగా రాదు. ఫుడ్ని మార్చుకుంటే 100% రిజల్ట్. కలర్స్ వేసుకుంటూ ఉంటారండి, అంటే స్టైలింగ్ కోసం రకరకాలుగా చేయాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది నా బై బర్త్ హెయిర్ అండి. అంటే స్ట్రైట్నింగ్ చూసేసరికి చాలా మంది అనుకుంటారు స్ట్రైట్నింగ్ అలా చేయించుకున్నది కదా, నాదైతే కంప్లీట్ స్ట్రైటింగ్ హెయిర్ అనమాట. హెయిరే అట్లా ఉంటుంది. కొంతమంది కావాలని చేయించుకోవటం, కర్లింగ్ చేయించుకోవటం అట్లా చేస్తారు కదా, ఈ డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది.
హెయిర్ చిట్లిపోయినట్టు అట్లా కూడా అయిపోతుంటుంది కదా. డెఫినెట్ అండి, ఇదంతా కెమికల్ ప్రాసెస్ అంతా చెప్తున్నాను కదా. ఇప్పుడు మీకు ఒకవేళ మీకు అందంగా కావాలి, కెరటిన్ ట్రీట్మెంట్స్ ఏమొద్దు, ఫ్లాక్ సీడ్స్, హైబిస్కస్ లీవ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. మనకి మందారపు ఆకులు ఉంటాయి కదా, అవునండి, వంటిరకు మందారము, మందారపు ఆకులు ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. మందారపు ఆకులు, ఫ్లాక్ సీడ్స్, మెంతులు మనం ఓవర్ నైట్ నానబెట్టేసి దాన్ని మిక్సీ పట్టాం. ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు. 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఫ్లాక్ సీడ్స్, ఒక 5-6 ఆకులు మాత్రమే మందారపు ఆకులు. మనం అందరు చేసే మిస్టేక్ ఏంటంటే 10-15 ఆకులు వేసేసి మంచి మిక్సీ పడుతుంటాం. 4-5 ఆకులు మాత్రమే తీసుకోండి. 1 టీ స్పూన్స్ మెంతులు, 1 టీ స్పూన్ అవిసె విత్తనాలు నానబెట్టేసుకొని ఓవర్ నైట్, మార్నింగ్ వచ్చి మిక్సీ పట్టేసేయండి. సో ఆ మిక్సీ పట్టేసిన దాని ఆ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని డైరెక్ట్ అప్లై చేయొద్దు. ఎప్పుడైనా సరే లీవ్స్ వాడుతున్నాము అంటే దాని పేస్ట్ డైరెక్ట్ అప్లై చేయొద్దు. అది వేపాకు వాడమంటాం, కొంతమందికి డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే సో హైబిస్కస్ లీవ్స్ వాడమంటాము. సో పిప్పి మొత్తం పిండేసి జెల్ వస్తుంది కదా, ఆ జెల్ని అప్లై చేయాలి. ఆకులను అప్లై చేస్తాం అనుకోండి, మనం రఫ్ గా హ్యాండిల్ చేస్తామా కడుగుతున్నప్పుడు, అలా ఊడిపోతుంది హెయిర్. సో మనం జెల్ని అప్లై చేసేసి 10-15 నిమిషాలు, మోర్ దెన్ 20 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచొద్దు. చాలా మంది పని బాగా పెట్టుకొని అలా పని చేసుకుంటూ ఉంటారు, ఇవి మర్చిపోతూ ఉంటారు. న్యాచురల్ మెథడ్సే కదా, ఎక్కువసేపు ఉన్నా ఏం కాదు, 1, 2 గంటలు, 3 గంటలు కూడా ఉంచుకుంటామండి. నిజం చెప్తున్నా. నేను ఒకటంటే జయ గారు, అది ఎంత న్యాచురల్ అయినా ఎంత కెమికల్ అయినా మితం మంచిది, అమితం విషం. కరెక్ట్. సో బేసికలీ అంటే మితంగా, అది ఏదైనా సరే ఒక టైం లిమిట్ ఉంటుంది. సో ఒక 15 to 20 మినిట్స్ పెట్టేసి తర్వాత గోరువెచ్చని వాటర్తో వాష్ చేయండి. మీకు ఎంత స్మూత్, మీకు కండిషనర్స్ పెట్టినా కూడా అంత స్మూత్నెస్ ఉండదు, అంత మంచిగా ఉంటుంది హెయిర్. సో చాలా న్యాచురల్ రెమెడీస్. నేను ఇంకా చాలా మంది చెప్తుంటాను, నేను చాలా మంది జుట్టు ఊడుతుంది అంటే ఫస్ట్ డెఫిషియన్సీ కనుక్కుంటా. నేను చెప్పాను చూడండి, ఐరన్ డెఫిషియన్సీ, జింక్ అని చెప్పేసి, డి విటమిన్, B12 ఏ డెఫిషియన్సీ ఉందో ఒకసారి టెస్ట్ చేయించుకొని వాళ్ళే వస్తారు మన దగ్గరికి. వచ్చినప్పుడు వాడిని కరెక్ట్ చేస్తా ఫుడ్ ద్వారా. దాని తర్వాత వాళ్ళకి కొంతమందికి హైబిస్కస్ లీవ్స్ అస్సలు పడవు, అంటే మందార పాకులు, ఇప్పుడు మెంతులు, అవిసాకులు, మందార పాకులు 3 చెప్పాము కదా, అవిసె గింజలు. సో ఈ 3 ఏంటంటే కొంతమందికి పడతాయి, కొంతమందికి పడదు. స్కాల్ప్ ని బట్టి చెప్పాలి. ఇప్పుడు ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది, కొంతమంది డ్రై స్కాల్ప్ ఉంటుంది, కొంతమంది కంబైన్డ్ స్కాల్ప్ ఉంటుంది, కొంతమంది ఓవర్ గా డాండ్రఫ్ ఉంటుంది. సో స్కాల్ప్ ని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ కూడా డిఫరెంట్ గా చెప్పాలి. చాలా మంది ఏం చేస్తారంటే న్యాచురల్ థింగే కదా అప్లై చేసేద్దాం అనుకుంటారు. కొంతమందికి ఇరిటేషన్ ఉంటుంది, న్యాచురల్ థింగ్ లో అయినా సరే కొద్దిగా ఇరిటేషన్ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే స్కాల్ప్ ని చూసి డయాగ్నోస్ చేసేసుకొని వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళకి ఫుడ్ కూడా చెప్పాలి. మనం ఏదైనా ఎక్స్టర్నల్ అప్లై చేసేదంతా స్మూత్నెస్ కోసం, మంచి కనపడడానికి. ఇన్సైడ్ ఆఫ్ మనం తీసుకుంటున్న ఫుడ్, ఆ ఇన్సైడ్ ఫుడ్ ఇంటేక్ లోనే మనం చేంజెస్ తీసుకురావాలి. ఇంటేక్ ఫుడ్ కరెక్ట్ గా ఉంటే ఫాలికల్ స్ట్రాంగ్ ఉంటుంది, హెయిర్ రీగ్రోత్ బాగుంటుంది. అప్పుడు మీరు ఎంత థెరపీస్ చేసినా, ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా, తినే ఆహారం మనం న్యాచురల్గా యూజ్ చేసే ఈ సింపుల్ మెంతులు, అవిసె విత్తనాలు, ఈ మందార పాకులు, మందార పూలు ఏదైనా సరే న్యాచురల్గా అప్లై చేసుకుంటే దానివల్ల దృఢత్వం బాగుంటుంది, చూడడానికి అందంగా షైనీగా కూడా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు చూసుకుంటానండి, కలర్ అయితే వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది, ఎందుకంటే చాలా చిన్న ఏజ్లోనే గ్రే హెయిర్ వచ్చేస్తుంది కదా. హెన్నా అండ్ కలర్, ఈ రెండింటిని ఆలోచిస్తే హెన్నానేమో ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. హెన్నాలో కూడా మళ్ళీ బ్లాక్ హెన్నా అని, రెగ్యులర్ హెన్నా అని. కలర్ అనేసరికి చాలా ఈజీ, అప్లై చేసుకోవటం ఈజీ, వాష్ చేయటం ఈజీ, మనకు చూడగానే చాలా బ్రైట్గా కనిపించేస్తూ ఉంటుంది. వీటిలో ఈ రెండిట్లో ఇబ్బందులు దేంట్లో ఎక్కువగా ఉంటాయి? బేసికల్లీ నేను ఏమంటే కలరింగ్ అనేది నేను 100% నోనే అంటాను. బట్ కొంతమందికి ఇది సెట్ అయిపోయింటుంది, వాళ్ళు రకరకాల బ్రాండ్స్ మార్చొద్దు. మీకు సెట్ అయింది మీరు కంటిన్యూ చేయండి. ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అందులో చాలా ఇది పెడితే మీకు 4 నెలలు మంచిగా నల్లగా ఉంటుందని చెప్పేసి ఆశపడి అది తెచ్చుకుంటారు, వాడతారు. ఆ కెమికల్ పడలేదు అనుకోండి, మీకు మొత్తం జుట్టు ఊడడం పక్కన పెట్టండి, జుట్టు ఊడుతుంది, తెల్లబడడం, నల్లగా అవ్వడం పక్కన పెట్టండి. సో జుట్టు ఊడిపోతుంది, హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో మీకు సెట్ అయింది, అది మీకు అది హెన్నా అయినా పర్లేదు, లేదంటే మీరు యూజ్ చేస్తున్న డై అయినా పర్లేదు, అదే కంటిన్యూగా వాడండి. బట్ ఆ అడ్వర్టైజ్ ఈ అడ్వర్టైజ్ చూసి మాత్రం దయచేసి మార్చకండి. బట్ మీకు నిజంగా క్లియర్గా మీకు తెలుసుకోవాలి మీ స్కాల్ప్ గురించి అంటే మాత్రం మీరు డెర్మటాలజిస్ట్ దగ్గర కానీ, మీరు న్యాచురల్ ఎక్కడైనా సరే ఒక డాక్టర్ దగ్గర, మీకు ఒక డాక్టర్ అది న్యాచురోపతి కానీ, హోమియోపతి కానీ, ఆయుర్వేద కానీ, యునాని కానీ, అలోపతి, ఎనీథింగ్ వాళ్ళకి కంప్లీట్ టాప్ టు బాటమ్ చదివే వచ్చి ఉంటాం మేము, డాక్టర్స్ అయి ఉంటాం. వాళ్ళు క్లియర్గా డయాగ్నోస్ చేసి చెప్తారు మీకు. సో దాన్ని బట్టి మనం ఫాలో అయితే బెటర్. బట్ ఓవర్ ద పీరియడ్ నేను ఒకటి అంటే మెడిసిన్స్ వరకు వెళ్ళకండి. ఫస్ట్ ఏదైనా తిండే ఆహారం, తినే తిండి బాగుండాలి, యూజ్ చేసే పద్ధతులు న్యాచురల్గా ఉండాలి, ఎక్కువ కెమికల్స్ లేకుండా చూస్ చేసుకుంటే
ఈ రెండిటికంటే ముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ నిద్ర. మనం జుట్టు గురించి మనకు ఈ డెఫిషియన్సీ అంటాము, న్యాచురల్ రెమెడీస్ చెప్తాము. ఫుడ్ అసలు జుట్టే ఎందుకు ఊడుతుంది అంటే ఒకటి డెఫిషియన్సీ. ఆ డెఫిషియన్సీ ఎందుకు వచ్చింది అంటే నిద్ర లేకపోవడం వల్ల. రైట్. ఇప్పుడు మనం తింటున్నాం ఆహారంలో, అందరూ రైస్ తింటున్నారు, బి కాంప్లెక్స్ విటమిన్స్ వస్తాయి, పంకిన్ సీడ్స్, పల్లీలు తింటున్నారు, ఎవ్రీడే రిక్వైర్మెంట్ కావాల్సిన న్యూట్రిషన్ ఇస్తున్నాం బాడీకి. కానీ ఎందుకు ఆ డెఫిషియన్సీ వచ్చింది అంటే ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల. మీకు నిద్ర లేదనుకోండి, డైజెషన్ అవ్వదు ప్రాపర్ గా, మల విసర్జన కరెక్ట్ గా లేకపోయినా కూడా ఇంబ్యాలెన్స్ వస్తుంది. అంటే డైలీ మోషన్ కి వెళ్ళకపోయినా మనం ఎంత న్యూట్రిషియస్ కాస్ట్లీ అంటే ఇంకా తెచ్చినవన్నీ రకరకాలు అన్నీ తెప్పించుకొని వండినా సరే, వండుకొని తిన్నా మనకి బాడీకి అంటదు. పాతకాలంలోనే వాళ్ళు బాడీకి అంటట్లేదు, నీకు బాడీకి అంటట్లేదు. ఎందుకు అంటట్లేదు అంటే నీకు సరిగా నిద్ర లేదు, నీకు సరిగా మోషన్ అవ్వట్లేదు. వీటన్నిటికంటే ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్, నువ్వు నీళ్ళు సరిగా తాగట్లేదు. రైట్. నీ రక్తాన్ని ఎవరు తీసుకెళ్తారు బాడీలో మొత్తం డైల్యూట్ చేసి అంటే నీళ్లు ప్రాపర్ గా తాగితే నీ బ్లడ్ డైల్యూట్ అయిపోయి నీకు మొత్తం ప్రతి జుట్టుకి, కాలి గోర్లకి, చేతులు గోర్లకి, కంటి రెప్పలకి అన్నిటికీ నీళ్లు ఏది ఆ రక్తం అనేది నీళ్ళలాగా పారాలి మన శరీరంలో. అది పారితే ఇప్పుడు పొలం అనుకోండి, ప్రతి మొక్కకి పారుతా అంటేనే పొలం మంచిగా ఉంటది, పండుతుంది బాగా. అలాగా నీళ్లు సరిగా తాగితే మన రక్త శుద్ధి బాగా అయ్యి రక్తం ద్వారా న్యూట్రిషన్ మనకి ఎక్కడికి వెళ్తుంది, ఆ సంపూర్ణమైన అంటే ఏదైతే మనకి సమస్య ఉందో ఆ సమస్య ఉన్న భాగానికి వెళ్ళి ఆ సమస్యని న్యూట్రిషన్ పరంగా క్లియర్ చేస్తుంది. రైట్. అది ఎవరు? నీళ్ళ ద్వారా. యూట్యూబ్ లో షగుప్తా అని పేరు టైప్ చేయగానే ఫస్ట్ మీ వీడియోలన్నీ వాటర్ గురించే. ఎన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్, లాక్స్ లో వెళ్ళిన వీడియోస్. అంటే వాటర్ గురించి మీరు ఎంత క్లుప్తంగా ఎన్ని వీడియోస్లో చెప్పినా ఇంకా డౌట్స్ వస్తూనే ఉంటాయి. ఈ వాటర్ తాగొచ్చా, ఆ వాటర్ తాగొచ్చా, ఎట్లా తాగాలి, హాట్ వాటరా, వామ్ వాటర్, ఎట్లా? దీని మీద నేను సపరేట్గా మళ్ళీ ఇది అయిపోయినాక మాట్లాడతానండి. హెయిర్కి సంబంధించి అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీ పేరు చూస్తే చాలు లిస్ట్ అట్లా వచ్చేస్తుంది, చెక్ లిస్ట్. నేను అంత ఇంపార్టెంట్ అనేది నా ఇంటెన్షన్. ఇప్పుడు నీళ్ళే కదండి మెయిన్. మన శరీరంలో నీళ్లు లేకపోతే ఏమవుతుంది? డిహైడ్రేట్ అయిపోతుంది, స్కిన్ డ్రై అయిపోతుంది, స్కాల్ప్ డ్రై అయిపోతుంది. స్కాల్ప్ డ్రై అయిపోతే ఏమవుతుంది? జుట్టు రాలిపోతుంది. స్కిన్ డ్రై అయిపోతే ఏమవుతుంది? పింపుల్స్ వచ్చేస్తే ముఖం అంతా పాలిపోతుంది. అండ్ బాడీ డ్రై అయిపోతే ఏమవుతుంది? ఇచ్చింగ్ వచ్చేస్తుంది. ఇవన్నీ మన శరీరంలో లార్జెస్ట్ ఆర్గన్ ఏదన్నా ఉందంటే అది స్కిన్ ప్రొటెక్టివ్ గా హెల్దీగా ఉండాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి. జుట్టు హెల్దీగా ఉండాలంటే తినే ఆహారం కన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చేయాలి? నీళ్లు బాగా తాగాలి. నీళ్లు బాగా తాగమంటే పొద్దునే ఒక 2-3 లీటర్లు తాగేసి పగలంతా తాగకుండా మళ్ళీ రాత్రి పడుకునే ముందు 2-3 లీటర్లు కాదు. వాటర్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి టైమింగ్స్ మార్నింగ్ నుంచి 11 వరకు 1 లీటర్ తాగాలి. అంటే లైక్ ఒక గంట కొద్ది తాగండి. సిప్ తాగడం అంటే త్రూఅవుట్ ద డేలో 3.5 to 4 లీటర్స్ ఫినిష్ చేయండి వాటర్. దయచేసి వాటర్ అనేది మీరు తినే ఆహారాన్ని న్యూట్రిషన్ కింద కన్వర్ట్ చేసి ఆ న్యూట్రిషన్ B12, D విటమిన్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం అన్నిటినీ దాన్ని ఫిల్ చేసుకునే బ్లడ్ ద్వారా మీ శరీరంలోని ప్రతి అవయవానికి వెళ్ళాలి. కాబట్టి నీళ్లు బాగా తాగాలి. అండ్ ఓవర్ థింకింగ్ కూడా వదిలేయాలి. జుట్టు ఇంత రూడింది అనుకోండి, ఇంకా పక్కన వాళ్ళ జుట్టు నుంచి చూడడం స్టార్ట్ చేస్తాం. వాళ్ళ జుట్టు ఇంత అందంగా మంది అవుతుందో లేదు, నువ్వేం వాడుతున్నావు, నేను కూడా వాడుతాను చెప్పవా? వాళ్ళ స్కాల్ప్ వేరు, మన స్కాల్ప్ వేరు. ఆ అడ్వర్టైజ్మెంట్ లో చూసే ప్రతి ఒక్కరి హెయిర్ ఆర్టిఫిషియల్ హెయిరే. అది కూడా స్పెషల్లీ అడ్వర్టైజ్ చేసే షాంపూలు, ఆయిల్స్ కోసం అది డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. ఈ షాంపూ వాడితే అని చెప్పేసి జుట్టు వేసుకొని వస్తారు చూడండి. మీరు రియల్ గా ఆవిడ ఫోటో సపరేట్ గూగుల్లో సెర్చ్ చేయండి, ఆవిడ జుట్టు ఉండదు. ఒకవేళ ఉన్నా హెరిడిటరీ బాగుండి ఆవిడ తినే ఆహారం బాగుంటది, ఈ షాంపూ యూజ్ చేయడం వల్ల కాదు. సో షాంపూస్ ఏదైనా సరే కెమికల్స్ ఎక్కువగా ఎలాంటి షాంపూని చూస్ చేసుకోవాలండి? ఎందుకంటే స్కాల్ప్ డిఫరెంట్ గా ఉంటుంది ఒక్కొక్కరికి. కొంతమందికి బాగా డ్రై ఉంటుంది, కొంతమందికి ఆయిలీగా సెకండ్ డేనే ఆయిల్ అయిపోతా ఉంటుంది. నా ప్రాబ్లం షగుప్తా గారు, ఈ రోజు హెడ్ బాత్ చేశానంటే రేపు ఒక్క రోజు ఓకే, డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండికి చూసేసరికి ఆయిలీగా అయిపోతుంది స్కాల్ప్ అంట. అబ్బా మళ్ళీ హెడ్ బాత్ చేయాలా అన్న ఒక ఫీల్ వచ్చేస్తా ఉంటుంది. బేసికలీ సాఫ్ట్ హెయిర్ ఉండే వాళ్ళకి, లేదంటే హెయిర్ ఫ్రంట్ హెయిర్ బాగా అంటే ఓవర్ గా గాలికి ఎక్స్పోజ్ అవుతుంది స్కాల్ప్, అప్పుడు ఎక్కువగా మనకు ఆయిల్ సిక్రేషన్ ఉంటుంది. మనం ఎక్కువగా ఓపెన్ చేసేసి హెయిర్ ఉంచే వాళ్ళకి కానీ, లేదంటే బాగా ఫ్రంట్ అంటే ఊడిపోయిన చోట హెయిర్ రీగ్రోత్ రాని వాళ్ళకి కానీ, అంటే ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా మన గాలి అంటుతూ ఉంటది కదా స్కాల్ప్, దానివల్ల ఆయిలీ ఎక్కువ అయిపోతుంది మనకి. సో ఎక్కువ వర్కౌట్ చేసే వాళ్ళు కూడా, హెవీ వర్కౌట్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఆయిలీ అయిపోతుంది. నేను ఒకటి ఏంటంటేనే ఆయిల్ సిక్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఆ 3 days ఒకసారి ఆల్టర్నేట్ డేస్ అయితే కంపల్సరీ తలస్నానం చేయాలి. ఆ తలస్నానం కూడా మనము షాంపూస్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఇప్పుడు న్యాచురల్ షాంపూ నేను చెప్తాను, అది ప్రిపేర్ చేసుకున్న టైం లేదు. సో కాబట్టి మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో అదే షాంపూలోనే
కొద్ది కెమికల్స్ ఎక్కువ లేకుండా చూస్ చేసుకోండి ఫస్ట్ పాయింట్. ఓకే. ఒకవేళ చూస్ చేసుకున్న ఆ షాంపూలో మీకు పడింది షాంపూ, ఓకే, ఆ షాంపూని కంటిన్యూ చేయండి, మార్చకండి దయచేసి. ఈ రోజు ఊడొచ్చు, రేపు ఊడొచ్చు, ఎల్లుండి ఊడవచ్చు, అంటే ఊడొచ్చు జుట్టు. అంటే ఎందుకు ఊడుతూ ఉండొచ్చు అంటే బికాస్ స్లీప్ సరిగా లేకపోవడం వల్ల, లేదంటే మన పీరియడ్స్, ఆడవాళ్ళలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉండడం వల్ల, లేదంటే థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉండడం వల్ల, ఏదో ఒక రీజన్, కెమికల్ రీజన్ అన్నా ఉండొచ్చు, లేదంటే ఇన్ఫ్లమేషన్ అన్నా ఉండొచ్చు మన బాడీలో. సో వాటి వల్ల ఒక 4-5 రోజులు ఊడుతుంది, మళ్ళీ రీగ్రోత్ వచ్చేస్తుంది హెయిర్. ఊడిన 2 రోజులకి షాంపూ మార్చేసాం అనుకోండి, స్కాల్ప్ కెమికల్స్ ఎక్కువగా మనం అది ఇది వాడేసాం అనుకోండి, హెయిర్ బాగా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి నేనేమంటే ఒకవేళ షాంపూ ఏది వాడున్నా వాటర్లో డైల్యూట్ చేసి వాడండి. కొద్ది షాంపూ వాటర్ తీసుకోండి, దాంట్లో కొద్ది షాంపూ వేసుకొని డైల్యూట్ చేసి తల స్నానం చేయండి. ఇంగ్రీడియంట్స్ చూస్తాం జనరల్ గా, అవును, కొంచెం అవేర్నెస్ ఉన్నప్పుడు ఏది ఎక్కువ ఉండకూడదు అందులో. నేను పారాబిన్ ఫ్రీ వాడమంటాను, సల్ఫేట్ ఫ్రీ, ఇవన్నీ ఉంటాయి కదా షాంపూస్. సో ఇవన్నిటిని నేను మ్యాక్సిమం అసలు వాటికన్నా కూడా మీకు ఓపిక ఉంటే నేను రిక్వెస్ట్ చేశాను. నేను ఒక వీడియో చేశాను, చాలా మంది షాంపూ ప్రిపేర్ చేసుకొని చాలా రివ్యూస్ ఇచ్చారు నాకు. ఈవెన్ నా దగ్గర పేషెంట్స్ కూడా చాలా ఓల్డ్ పేషెంట్స్ ఎప్పుడో నన్ను వీడియోలో చూసి నాకు పర్సనల్గా నా నెంబర్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, వాళ్ళు నాకు మెసేజ్ కూడా పెట్టారు. ఒకటేనండి, మనం ఒకసారి ప్రిపేర్ చేస్తే ఆల్మోస్ట్ 1 month ఉంటుంది షాంపూ ఇది. సో సికాయ తెచ్చుకోండి, కుంకుడుకాయ తెచ్చుకోండి, ఒక 100 గ్రాములు తెచ్చుకోండి, ఓకేనా. సో దాంట్లో బీట్రూట్, ఒక హాఫ్ బీట్రూట్ని పల్చగా స్లైసెస్ చేసి నీళ్ళు వేయండి. ఒక 3 స్పూన్లు, అంటే ఆల్మోస్ట్ ఒక 15 to 20 grams అంతా ఫ్లాక్ సీడ్స్ వేయండి, 15 to 20 grams అంతా మెంతులు వేయండి. ఇవన్నిటిని ఓవర్ నైట్ నానబెట్టండి. ఇందులో కొద్దిగా వేస్తే మనకి రోజ్మెరీ దొరుకుతాయి, మనకి లీవ్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి చాలా మంచివి. అవి వేసి ఓవర్ నైట్ నానబెట్టేసి నీళ్ళలో ఒక ఆల్మోస్ట్ ఒక 1 liter వాటర్లో నానబెట్టేసి వీటన్నిటిని మార్నింగ్ లేచి ఓవర్ నైట్ నానబెట్టాలి. మార్నింగ్ లేచి బాగా ఉడకబెట్టండి. పాతకాలంలో సికాయ షాంపూ వాడేవాళ్ళం కదా, అలా ఉడకబెట్టి బాగా ఉడకబెట్టిన తర్వాత గుజ్జంతా పిండేస్తుంది. దాన్ని ఒక బాటిల్ వేసుకొని స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్ లో. ఎప్పుడు తలస్నానం చేద్దాం అనుకున్నా ఒక ఇంత మంచిగా 150 ml అంత వరకు తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కువ హెయిర్ ఉండే వాళ్ళకి 100 ml లేదంటే ఎక్కువ, సో డిపెండ్స్, అయిపోయిన కొద్ది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బెస్ట్ షాంపూ. సో ఇది మనకి ఈవెన్ దో ఇప్పుడు నేను చెప్పాను, స్కాల్ప్ డ్రైగా ఉన్నా, ఆయిలీగా ఉన్నా, కంబైన్డ్ ఉన్నా, వాళ్ళకందరికీ యూస్ఫుల్ షాంపూ ఇది. సో బీట్రూట్ ఏం చేస్తుంది, మన స్కాల్ప్ లో ఇచ్చింగ్ లేకుండా, స్కాల్ప్ డ్రైనెస్ లేకుండా, డాండ్రఫ్ రాకుండా కాపాడేది బీట్రూట్. మెంతులు కూడా ఈక్వల్ గా పనిచేస్తాయి మనకి. అండ్ ఫ్లాక్ సీడ్స్ మృదువుగా హెల్దీగా ఉండడానికి యూజ్ అవుతాయి. అండ్ సికాయ, ఉసిరికాయ గురించి చెప్పాల్సిన అవసరం, అది అల్టిమేట్. అసలు స్కాల్ప్ చిన్నప్పుడు చక్క కుంకుడుకాయలు తీసుకొని కొట్టుకొని, సో మంచిగా గంజిలో ఉడకపెట్టుకొని అట్లా యూజ్ చేసేవాళ్ళు. చాలా మంది చెప్తుంటారు ఓవర్ గా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు కూడా రైస్ కడిగిన వాటర్ ఉంటాయి కదా, రైస్ కడిగిన వాటర్ లో దాన్ని వేడి చేస్తే గంజిలాగా అవుతుంది కదా, దాంట్లో వేసుకొని కూడా వాడచ్చు. ఎవ్రీథింగ్ న్యాచురల్ ఇన్ టైం ఉండాలి. ఇప్పుడు అంతా హరీబురీ లైఫ్ లో ఇవన్నీ కుదరట్లేదు కాబట్టి. సో ఈవెన్ దో మీరు యూజ్ చేసే షాంపూ ఈ రోజు రేపు ఎల్లుండి ఊడిందని చెప్పేసి మార్చేయకుండా అదే షాంపూ అదే ఆయిల్ యూజ్ చేస్తూ ఆహారాన్ని మార్చుకోండి. అల్టిమేట్ రిజల్ట్ జయ గారు. నేను ప్రతి వీడియోలో చెప్తాను, పంకిన్ సీడ్స్ మోర్ కంటెంట్ ఆఫ్ జింక్ ఉంటుంది ఇందులో. జింక్ డెఫిషియన్సీ ఉంటే 100% జుట్టు రాలుతుంది, రీగ్రోత్ ఉండదు మనకి. పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, కొన్ని నువ్వులు, కొద్దిగా మనం బ్లాక్ కిస్మిస్ అంజీర్ కావాలంటే మీరు ఐరన్ మంచిగా ఉంటుంది కాబట్టి ఒక అంజీరు, ఒక 4-5 బ్లాక్ కిస్మిస్, ఎక్కువ వద్దు. పొద్దున్న నానబెట్టేయండి, టిఫిన్ కి ముందు ఒక ½ hour ముందు తినేసేయండి. పంకిన్, వాటర్మిలన్, సన్ఫ్లవర్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు ఉన్నాయి కదా, ఇవన్నీ 100 గ్రాములు తీసుకొని కొన్ని 50 గ్రాములంత ఫ్లాక్ సీడ్స్, 6 రకాలు, ఇవి అన్ని దూరగా వేపేసుకొని మిక్సీ అన్నా పట్టేసి పెట్టుకోండి, లేదంటే సపరేట్ గా మీరు ఎప్పుడైనా స్నాక్స్ తింటున్నప్పుడల్లా అవి తింటూ ఉండండి పోనీ. సో ఇవి యాడ్ చేసుకోండి ఫుడ్ లో. అండ్ దాంతోపాటు ఆకుకూరలో మునగాకు కానీ, బచ్చల కూర కానీ, పొనగంటి కూర, ఇవన్నీ రెగ్యులర్గా ఇంకా మనకు తెలిసిందే. న్యాచురల్ థింగ్స్ అంటే అన్ని వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి. అండ్ మనం తీసుకుంటున్నాం వెజిటేబుల్స్, కానీ ఇంకా దాన్ని శుభ్రపరిచే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. నేను అందరూ చెప్తాను, ఎందుకంటే ప్రతి రైతు పండిస్తున్నారండి, ఏదో కెమికల్ వాళ్ళకి తెలియదు పాపం, ఆ కెమికల్ తెచ్చి వేస్తారు, దానికి పంట బాగా వస్తుందని. ఆ కెమికల్ మనం తెచ్చుకుంటున్నాం, డైరెక్ట్ వాష్ కూడా చేసుకుని కొద్దిగా లైట్ గా ట్యాప్ కింద నిలబెట్టి వాడుతున్నాం. మనం కొన్ని జాగ్రత్తలు, అంటే మంచి పంట మన ఇంటికి వస్తుంది, దాన్ని మనం శుభ్రం చేసుకునే బాధ్యత మనది. అందుకని మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు మనం అన్ని వెజిటేబుల్స్ ఒకే దాంట్లో వేసి నానబెడుతుంటారు కొంతమంది, అట్లా వద్దు. సపరేట్ వెజిటేబుల్స్, ఒక్కొక్క బౌల్లో ఒక బెండకాయ ఒక దాంట్లో, కాకరకాయ ఒక దాంట్లో, దొండకాయ ఒక దాంట్లో, టమాటాలు ఒక దాంట్లో, అలా మిరపకాయలు ఒక దాంట్లో, అన్నిట్లో వెనిగర్ వేయండి. వెనిగర్ ఈజ్ ద బెస్ట్ థింగ్. పెస్టిసైడ్స్ అన్నిటిని క్లీన్ చేసి శుభ్రపరుస్తుంది వెజిటేబుల్ ని. చాలా మంది వెజిటేబుల్ మనం వాష్ చేయడానికి వెజిటేబుల్ వెనిగర్ అయినా వేసుకోవచ్చు, బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. సో మంచిగా బౌల్స్ తీసేసుకొని వెజిటేబుల్స్ అన్ని ఒక 10-15 నిమిషాలు నానబెట్టేసి వాష్ చేసేసి క్లాత్ తుడిచేసి జిప్ లాక్ కవర్లు వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి.
మీకు ఎంత మంచిదండి. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే అంతా ఇంట్లోనే తింటున్నాం, బయట ఫుడ్ వదిలేస్తాం మేడం. అవును. ఇంట్లో తెచ్చేది అయినా సరే బయట నుంచే కదా తెచ్చేది. ఆ బయట నుంచి తెచ్చి ఇంట్లో పెట్టుకొని తింటూ అవి కూడా మనం పాడు చేస్తున్నాం. సో ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ని మనం ఫాలో అవ్వట్లేదు. ఫాలో అవ్వాలి. మనం చిన్న చిన్నవి ఈవెన్ హెయిర్ కోసము మనం వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, నట్స్, సీడ్స్ అన్ని తినమంటున్నాం కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హెయిర్ కి కూడా యోగా చేయించాలి. యోగా, హెయిర్ కి యోగా అంట నేను రివర్స్ కోంబింగ్ అంట. బేసికలీ హెయిర్ ఉంది కదా, హెయిర్ అంతా ముందుకు వేసేసి రివర్స్ కోంబ్ చేయండి. అంటే రివర్స్ కోంబింగ్ వల్ల కూడా ఫ్రంట్ హెయిర్ కి ఇక్కడ గ్రోత్ బాగుంటుంది. స్కాల్ప్ కి రక్త ప్రసరణ పెంచడం. ఓకే, మనం ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఎగ్జాక్ట్లీ, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు రక్తనాళాలన్నీ ఒకదాని మీద ఒకటి పడడం వల్ల, ఇంటర్లింక్ అవ్వడం వల్ల రక్త ప్రసరణ అవ్వదు. ప్రాపర్ గా రక్త ప్రసరణ కాకపోయినా కూడా హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. మన రివర్స్ కోంబింగ్ ఏం లేదు, జుట్టు ముందుకు వేసి రివర్స్ కోంబ్ చేయడం అంతా. అది కూడా చాలా మంచిది. అంటే చాలా మంది ఏంటంటే ఊడుతుంది ఇంత అని చెప్పేసి మనం డెఫినెట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దువ్వడం కూడా ఆపేస్తున్నారు. అవును, అసలు పర్ డే ఎన్నిసార్లు కోంబ్ చేయాలండి? కంపల్సరీ పడుకునే ముందు అయితే 100% చేయాలి. డిపెండ్స్ మీకు మీ వర్క్ ని బట్టి. కుదిరితే పొద్దున ఒకసారి, మధ్యాహ్నం అవసరం ఉంటే చేయండి, లేదంటే మార్నింగ్ అండ్ నైట్ కంపల్సరీ. నైట్ అయితే కంపల్సరీ రివర్స్ కోంబ్ చేయండి. రివర్ కోంబ్ చేసేసి మంచిగా మీకు పొడవు పెరగాలనుకుంటే మంచిగా అల్లండి, స్మూత్ గా అల్లండి, బాగా గట్టిగా అల్లి కింద బ్యాండ్ లాగా పెట్టుకోండి. మంచిగా మంచిగా పెరుగుతుంది మీ జుట్టు. ఇప్పుడు ఆయిల్ పెట్టి మంచిగా, ఆయిల్ విషయమే అడగాలనుకుంటున్నానండి. అసలు జుట్టుకి ఆయిల్ ఎంత వరకు అవసరం? డెఫినెట్ గా అవసరం. జుట్టుకి 100% ఆయిల్ అవసరం. కానీ డాండ్రఫ్ అధికంగా ఉండి పొల్యూషన్ లో ఎక్కువగా తిరుగుతున్నాము అంటే ఆయిల్స్ ఎక్కువగా నైట్ అంతా పెట్టి 2-3 days ఉంచి అలా ఉంచకండి. మనం ఇంట్లోనే ఉన్నాము, ఎక్కడికి వెళ్ళట్లేదు, హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి తలంతా పెట్టేసి ఒక 1-2 days ఉంచుకొని తలస్నానం చేయొచ్చు. ఓకే, మనం బయట వర్క్ చేసుకొని వస్తున్నాము, అటు ఇటు తిరిగి వస్తున్నాం అంటే మనం ఎక్కువగా ఆయిల్స్ పెట్టద్దు అంటాను. పెడితే మనం ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు, లేదంటే స్నానానికి ఒక 1/2 hour 1 hour ముందనే పెట్టుకోవచ్చు. 1 hour అయినా పెట్టాలి కంపల్సరీ. 1/2 hour 1 hour ముందు పెట్టేసి తర్వాత స్మూత్నెస్ అదే కదండి. ఆయిల్ పెట్టకపోతే స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి, తొందరగా మనకి డ్యామేజ్ అవుతుంది హెయిర్. ఆయిల్ కూడా కొబ్బరి నూనె అతి అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె నేను చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఎప్పటి నుంచి అదే కదా. కొబ్బరి నూనె ఏముంది, కొబ్బరి నూనె కొన్ని మనము ఇవి ఉంటాయి కదా, మన మెంతులు కొద్దిగా వేసుకోండి, కొద్దిగా తర్వాత కరివేపాకు వేసుకొని, ఈ 2 ఇంగ్రీడియంట్స్ చాలు. వేసేసుకొని ఒక 2-3-4 minutes అలా పెట్టండి, సిమ్ లో పెట్టి. అయిపోయిన తర్వాత ఫిల్టర్ చేసేసుకుని ఆయిల్ యూస్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, సో కొబ్బరి నూనె అంతకు మించి ఏం లేదు. కొంతమంది చిన్నపిల్లలు ఈ మధ్య ఎక్కువగా పేలు పట్టేస్తున్నాయి, స్వెట్టింగ్ ఎక్కువగా వస్తుంది, డాండ్రఫ్ కూడా బాగా చూస్తున్నానండి. స్కూల్ గోయింగ్ గర్ల్స్ లో ఆడపిల్లలు ముఖ్యంగా బాగా డాండ్రఫ్ ఉంటుంది. వాళ్ళకు కూడా బెస్ట్ రెమెడీ ఏంటంటే జగరు, కొబ్బరి బొండం నీళ్లు కొద్ది షాంపూ కలుపుకొని తలస్నానం చేయమంటారు. నేను కొబ్బరి బొండం నీళ్ళు కొద్ది షాంపూ డైల్యూట్ చేసి తలస్నానం చేయమంటారు. మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇన్సైడ్ ఎంత తీసుకుంటే ఎంత మంచి ఎలక్ట్రోలైట్స్ వచ్చి ఎంత బాగుంటుంది. స్కాల్ప్ క్లీనింగ్ కూడా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. బీట్రూట్ నీళ్ళు కానీ, కరివేపాకు నీళ్ళు కానీ, మెంతుల నీళ్ళు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ ఇంటేకే కాదు, ఎక్స్టర్నల్ క్లీనింగ్ కి కూడా చాలా యూజ్ అవుతాయి. ప్లెయిన్ వాటర్ లో కాకుండా కొబ్బరి నూనె వాటర్ లో కొద్ది షాంపూ చేసుకుని, న్యాచురల్ థింగ్స్, దీనివల్ల ఎలాంటి కెమికల్స్ ఏం లేవు, న్యాచురల్ థింగ్స్, దీనివల్ల అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. కానీ డేంజర్ అయితే ఉండదు. క్లీన్ అయితే క్లీన్ అవుతుంది మంచిగా. నేను చాలా మంది చెప్తుంటాను కొబ్బరి బొండం వాటర్ కూడా. అంటే కలర్స్ ఎక్కువగా వాడటం వల్ల సైట్ పెరగటం, కళ్ళకి చాలా ఇబ్బంది రావటం, స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే ఎట్లా అందరం ఫేస్ చేసేది తెలుస్తుంది, ఇలాంటివి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. 50-60% ఉన్నాయండి. డిఫరెంట్ డైస్ అంటే మనకు పడని డైస్ తీసుకుంటే కళ్ళల్లో ఇలా నులుపుతూ ఉంటారు. కళ్ళలో నుంచి తొందరగా కొద్ది వేడి ఎక్కువైపోయి కళ్ళ నుంచి వాటర్ వస్తుంటాయి. డై పడకపోతే దయచేసి నేను ఒకటి చెప్తాను, అడ్వర్టైజ్ చేసే వాళ్ళు కూడా కైండ్నెస్ ఉంచుకోవాలి కొద్దిగా. ఎందుకంటే వాళ్ళు ఏది పడితే అది చెప్పి జనాలను ఎంత ఇది చేస్తున్నారండి. అవసరమా చెప్పండి? మీరైనా సరే జనాలు మనమైనా సరే ఏం చేయాలి, చూసిందల్లా కొనేయొద్దు. చూసిందల్లా కొని మన శరీరాన్ని మనం పాడు చేసుకోండి. నేను చాలా మందికి ఒకటే చెప్తాను జయ గారు, ఈవెన్ దో వీడియోస్ చూసినా కూడా ప్రతి వీడియోని వినడం వరకే చేయండి, అది అప్లై చేసుకోకండి. ఎందుకంటే మన శరీర తత్వం వేరు. ఇక్కడ ఏంటి, ఒక సమస్య గురించి మాట్లాడుతున్నాం మనం, ఆ సమస్యతో పాటు ఇంకో సమస్య ఉంటే అది దానికి డిఫరెంట్ ఉంటది. అండ్ ఇంకొకటి 1 more థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు మేము ఇంటర్వ్యూస్ చేసే మా మెయిన్ మోటో ఏంటి, ఇన్ జనరల్ మాట్లాడతాం. ఎగ్జాక్ట్లీ, అందరికి కామన్ గా వచ్చేవి. ప్లస్ నా శరీర తత్వం వేరు, మీది వేరు, మనం పిల్లలు ఎవరిది వాళ్ళు డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఎవరికి వాళ్ళు ఓన్గా ఇది వినేసి చేసేయొద్దు. అదే ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకోవాలని అనిపిస్తాం. బాస్కెట్ బాల్ అన్నిట్లో వేసేసామనుకోండి, అది మన బాడీని కూడా వాళ్ళది అన్ని ఫాలో చేసేసి డ్యామేజ్ చేసేసుకుంటున్నాం. అది న్యాచురల్ గా అయినా పర్లేదు, ఎక్కువ డ్యామేజ్ చేసుకోవద్దని. ఫస్ట్ మీ శరీర తత్వాన్ని గురించి తెలుసుకోండి. అసలు మీ సమస్య ఎందుకు వచ్చిందో చూడండి. ఫస్ట్ సమస్యకి రెమెడీ చేసే ముందు ఫస్ట్ వెనక బ్యాక్గ్రౌండ్ లో నేను నిద్రపోవట్లేదా, నీళ్లు సరిగ్గా తాగట్లేదా, వర్కౌట్స్ యోగా లాంటివి ఏం చెయ్యట్లేదా,
అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మోషన్ సరిగా వెళ్ళట్లేదా, ఈ 4 రెక్టిఫై చేసుకోండి. నిద్రపోండి టైంకి, 9:30-10 కల్లా నిద్రపోండి. పొద్దున్నే తొందరగా లెగుస్తారు, మల విసర్జన క్లీన్గా అవుతుంది. అవును. తొందరగా లెగిస్తే మల విసర్జన చేస్తే ఖచ్చితంగా టైంకి 2 టైం దాహం వేస్తుంది, నీళ్ళు సరిగా తాగుతాం. అండ్ తొందరగా లెగుస్తున్నామంటే ఖచ్చితంగా టైం ఉంటుంది మనకి, యోగా చేసుకుంటాం. ఈ 4 అక్కడే. సో ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? నిద్రతోనే. నిద్ర తొందరగా పడుకోవాలి, తొందరగా లెగాలి, యోగా చేసుకోవాలి, ఫస్ట్ మల విసర్జన చేసి యోగా చేయాలి, నీళ్ళు టైం టు టైం తిని మంచి ఆహారం తినండి. మీరు తినే ఆహారమే మంచిదే, అది మీకే మంచి మనసు- అనగానే కాస్ట్లీ అనే ఆలోచన, ఆ ఆలోచన సారీ, ఆ ఆలోచనకి వెళ్ళిపోతూ ఉంటామండి. మంచి ఇన్ ద సెన్స్ అంటే మీరు ఏం చెప్తారు? రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి ఇవన్నీ లేవా? పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ కూడా ఇవన్నీ దొరుకుతున్నాయండి. ఇప్పుడు మనం ఒక స్పాట్ వెళ్ళి అలా కాస్ట్లీగా అన్ని కొంటుంటాం. బట్టలకు పెట్టే డబ్బులు జస్ట్ అట్లీస్ట్ మనం తినే ఆహారానికి పెడితే సరిపోద్ది అంట నేనైతే. పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అద్భుతం అండి న్యూట్రిషన్ పరంగా. నువ్వులు కానీ, తర్వాత వాల్నట్స్ కానీ, కొద్దిగా మేబీ మనం ఎక్కువ వాడట్లేదు కదా, వాల్నట్స్ కూడా డైలీ 2 వాడండి. ఆల్మండ్స్ డైలీ 4 లేదా 5, మోర్ దెన్ వాడకండి. నేను ఒక్కటే ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, న్యాచురల్ థింగ్ కూడా మితంగానే తినాలి. అమితంగా తింటే అది కూడా విషమే. మీరు మనం బాగా నచ్చినాయి కదా ఆల్మండ్స్ అని చెప్పేసి ఉప్పు వేసి బాగా పెట్టింటారు కదా, గిన్నె తినేస్తారు. ఆ రోజుకి పొద్దునే కల్లా మీకు పొట్టంతా కడుపులో బిగబెట్టేసినట్టు అనిపిస్తుంది. ఏదైనా సరే న్యాచురల్గా అయినా సరే లిమిట్. ఇప్పుడు అన్నం కానీ కూరలు కానీ మంచివే. ఇంత కూర తింటే ఓకే, ఇంత కూర తింటే ఏమవుతుంది? రైస్ ఇంత ఓకే, ఇంత తింటే ఏమవుతుంది? న్యాచురల్ కదా అని చెప్పేసి కడుపు తీసేసుకుంటుంది అని చెప్పి ఎక్కువ తినద్దు, లిమిట్గా తినాలి. ఏదైనా సరే బాగా ఉడకబెట్టి ఆ కషాయం లాగా చేసుకొని తాగుతుంటారు కొంతమంది, దానివల్ల వేడి ఎక్కువైపోతుంది. మీకు ధనియాల వాటర్ తాగమన్నారు, జీలకర్ర వాటర్ తాగమన్నారు, ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళకి ఇంత గ్లాస్ అయ్యేంత వరకు ఉడకబెడతారు. అసలు అలా చెయ్యొద్దు. దాని ప్రాణం తీసేసి దానిలోంచి పిప్పంత పిండేసి తాగితే మంచిది కాదు. అది మొత్తం వెళ్ళిపోవాలి, కుక్కేయాలి, అదొక ఫీల్. రసం మొత్తం అందులో ఏం ఉండకూడదు, ఏం ఉండదు. అది వేడి చేస్తుంది మన బాడీలో. మనకేంటంటే మన బ్రెయిన్ చాలా షార్ప్. మన ఒక సైడ్ లో చెప్తూనే ఉంటుంది మన బ్రెయిన్. ఆహారం ఒక ప్లేట్ ఎదురుగా పెట్టుకున్నాం అనుకోండి, అది మంచి ఫుడ్ అనుకోండి, ముఖంలో చిరునవ్వు వస్తుంది, శరీరం ఒక ఉత్తేజంగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో ఆకుకూర ఉంది, పప్పుకూర ఉంది, ఏదైనా పచ్చడి ఉంది, రైస్ ఉంది, కొద్దిగా నెయ్యి వేసుకున్నాం, ఇంత పచ్చడి వేసుకుని ఒక ప్లేట్ చూస్తే శరీరం ఒక విపరీతమైన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. ఎందుకు? ధాన్యం పండించిన వాళ్ళ మీద ప్రేమ చూపిస్తుంది, ఆ ప్లేట్లో వండిన వాళ్ళ మీద కూడా ప్రేమ చూపిస్తుంది. ఆ ప్లేట్ అంత అందంగా ఉంటుంది, కళ్ళు ఆనందపడతాయి, మనసు ఆనందపడుతుంది, బుర్ర ఇంకా ఆనందపడుతుంది, శరీరంలో ప్రతి అవయవాలు ఎగురుతూ ఉంటాయి. మంచి ఆహారం వస్తుంది నాకు, మంచి ఆహారం. అదే మీరు ఇంత ప్లేట్లో ఇంత బిర్యానీ పెట్టుకొని, ఇంత అవి పెట్టుకొని, ఇంత ఆయిల్ ఫుడ్స్, ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ పెట్టుకుంటే మీ కళ్ళు ఒక్కటే ఆనందపడచ్చు, మీ శరీరం బాధపడుతూ ఒక మూలలో ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏఐ జనరేటెడ్ వీడియోస్ వస్తున్నాయి, సొరకాయ వచ్చింది ఈరోజు, బంగాళదుంప వచ్చింది, సంథింగ్ ఎట్లా, లైక్ స్వీట్ పొటాటో వచ్చింది, ఆనందపడండి రా ఈరోజు మంచి తింటున్నాడు బాస్, సంథింగ్. ఆ వీడియోస్ నేను చూసాను చాలా వరకు. నేను చాలా మంది నా పేషెంట్ కూడా చెప్తుంటాను, నిజంగానే మన శరీరం ఏఐ జనరేటెడ్ ఎవరు చేశారు కానీ నాకు తెలియదు కానీ, బట్ నిజంగా ఆ వీడియో చూపించినట్టు శరీరం కూడా మనం తీసుకున్న ఫుడ్ని బట్టి అది నవ్వుతూ ఎగరాలా, ఏడుస్తూ మూల కూర్చోవాలనేది తెలియజేస్తుంది. మంచి ఫుడ్ ఇచ్చినప్పుడు మీ మనసు, మీ కళ్ళు, మీ బుర్ర చెప్పినప్పుడు దయచేసి దాన్ని ఆస్వాదిస్తూ తినండి. మొబైల్ పక్కన పెట్టి, మొబైల్ ఇటు చూస్తున్నాం, అన్నం తింటున్నాం, ఉప్పు ఎంత ఉందో తెలియదు, కారం ఎంత ఉందో తెలియదు, లేదంటే ఎదురుగా టీవీ. మనిషి తింటున్నప్పుడు అస్సలు మాట్లాడద్దు, నిర్మానుషం కూర్చొని నములుతూ ఒక్కొక్కటి ఆస్వాదించండి. ఇప్పుడు ఆస్వాదించడం ఏమైనా ఖరీదైన వస్తువా? అవునా కదండి, ఆస్వాదించదు, వండిందే ఖరీదైంది, తింటున్నాడు ఆస్వాదించడం. బయటికి వెళ్ళి గాలి ఆస్వాదించండి. ఒకటేనండి, మనం జీవులం చేసే మొట్టమొదటి తప్పు ఏంటంటే ఫ్రీగా వచ్చేదాన్ని ఆస్వాదించదు, కాస్ట్లీగా వచ్చేది అన్నిటిని తీసుకొని ఎగ్జాక్ట్లీ ఆస్వాదించండి. దేవుడు అన్ని మంచిగా ఇస్తాడండి. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రతిరోజు ఏడుస్తూ ఉంటాం, నువ్వు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, నా ఆరోగ్యాన్ని పాడు చేసావు, నా మోకాలు నొప్పులు రావడానికి నువ్వే కారణం దేవుడా, ఎందుకు వచ్చావు, నువ్వు తగ్గించు. దేవుడు పుట్టించడమే ఆయన బాధ్యత. దాని తర్వాత మనం ఆహారాన్ని చూస్ చేసుకొని మంచిగా తింటూ, తింటూ మొబైల్స్ అన్ని పక్కన పెట్టి టైంకి తిని టైంకి పడుకొని, ఈ యంత్రాలన్నీ మనిషి క్రియేట్ చేశాడు, దేవుడు క్రియేట్ చేయలేదు. అవునా కదా, మొబైల్ కానీ ఏదైనా సరే అవన్నీ పక్కన పెట్టాలి. 100 ఏళ్ళు బతకాలి మనం ఈ రోజు నుంచి 100 ఏళ్ళు బతకాలి. ఆ బతకాలి, మన హక్కు అది, మనం బతకడం. ఆరోగ్యాన్ని పాడు చేసుకొని రోగాలతో చచ్చిపోయే బదులు మన హక్కును మనం వినియోగించుకుందాం. ఎలాగా? టైంకి పడుకోవడం, యోగా చేసుకోవడం, నమిలి తినడం, మంచి గాలికి వెళ్ళి ఆస్వాదించడం గాలిని. వర్షం ఫ్రీగానే వస్తుందిగా,
అదేమన్నా కాస్ట్లీ, ఆ దేవుడు దేవుడు వర్ష దేవుడు కురిపిస్తున్నాడు కదా, వర్షంలో వెళ్ళి ఒక్కసారి తడుద్దాం. కొంతమంది తడిస్తే ఏదో ప్రాబ్లం వస్తుంది, తడిసాము ఒళ్ళు పులకరిస్తుంది తడిస్తే. ఆ చిన్నప్పుడు మనం చేసిన అవన్నీ వచ్చేస్తాయి, చిన్నపిల్లలాగా అయిపోతుంది. దానివల్ల ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఉంటుంది చూడండి జయ గారు, స్ట్రెస్ హార్మోన్ జీరో చేస్తుంది. సో వర్షాకాలం కూడా దేవుడు ఇచ్చింది ఎందుకంటే అప్పుడప్పుడు ఒక్కసారి తడవమ్మా అని. తడిస్తే వచ్చే ఉల్లాసం కానీ ఆ ఉత్సాహం కానీ, చిన్నపిల్లలం అయిపోతాం మనం, అది పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ, ఎగురుతాం, గెంతులేస్తాం. సో ఆ ఆనందాన్ని ఇవ్వండి శరీరానికి, మంచి ఆహారం, అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. మీకు జుట్టు బాగుంటుంది, మీ ఆనందమే మీ మహాబలం. మీరు ఆనందంగా ఉండడం స్టార్ట్ చేస్తారా, మీకు జుట్టు వస్తుంది, ముఖం బాగుంటది, ఆరోగ్యం బాగుంటది. షగుప్తా గారు, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆనందమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం బాగుండాలంటే ఆనందం బాగుండాలి ఫస్ట్. ఆనందం బాగుంటే ఆరోగ్యం ఆటోమేటిక్ వెనక పరిగెత్తుకుంటూ వస్తుంది. సో ఆరోగ్యం బాగుంటుందండి, ఎందుకంటే ఆరోగ్యం మనమే పాడు చేసుకుంటున్నాం. ఎందుకంటే టీలు, బిస్కెట్లు, కాఫీలు, వాళ్ళింటికి వెళ్ళాము, వాళ్ళు తినకపోతే ఏమనుకుంటారో అని చెప్పేసి ఒక ముద్ద వేసుకోమన్నారు, తినేద్దాం, తిని బాధపడేది మనమే కదా. సో బికాస్ వీ హ్యావ్ టు కాన్షియస్, అంతే, మనం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా. ఎందుకంటే మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా 100 ఏళ్ళు బతకాలని. 100 ఏళ్ళు బతకాలంటే మనం ఇవన్నీ వదిలేసేయాలి. వాళ్ళు ఏమో అనుకుంటారు, వీళ్ళు ఏమో అనుకుంటారు, టీ పెట్టినప్పుడు వాళ్ళు తాకపోతే ఏదో అనుకుంటారు, నీ ఆరోగ్యం దానివల్ల పాడవుతుంది అన్నప్పుడు నువ్వు వద్దు, నువ్వు అది తాగేసి నువ్వు తినేసి హెవీగా, నీకు ఓకే ఇష్టం క్వాంటిటీ తగ్గించు, లేదంటే ఆపేసి, అది మంచిది కాదన్నప్పుడు వదిలేసి. హెయిర్ కి ఈ ఆహార పదార్థాలు మంచివి కావు అని అలా ఏమన్నా ఉందండి, తినకూడదు, మనం అవాయిడ్ చేయాలి అనేది ఉంది? ప్రాసెస్డ్ ఫుడ్స్ అండి, ఓకే, మెయిన్ ఆయిల్స్, రిఫైండ్ ఆయిల్స్. దయచేసి నేను ఒకటే చెప్తాను, నేను ఆయిల్స్ గురించి ఒక పెద్ద వీడియో కూడా చేశాను. ఆయిల్స్ ఒక్కొక్క సీజన్లో ఒక ఆయిల్ యూస్ చేయాలి. కుసుమ నూనె ఒకటి, కుసుమ నూనె, గానుగ నూనెలు ఎంత మంచివండి. అవును, గానుగ నూనెలు తెప్పించుకున్నాం మనం, వాడాల్సింది ఎంత, 1 స్పూను 2 స్పూన్లు. కూరలు బాగా ఉండాలని చెప్పి మా ఆయనకు బాగా నచ్చుతుంది ఆ ఆయిల్ వేసి వండితే అని చెప్పి వండి, ఆయన లివర్ని పాడు చేయడం బదులు ఆ క్షణపాలం ఆనందం పక్కన పెట్టిన ఆ లోపల లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయి మనం ఇబ్బంది పడతాం. టేస్ట్ చాలా, నేను ఇప్పుడు చాలా మంది చెప్తాను చూడండి, వంటలు కూడా. ఇప్పుడు ఆకుకూరలు వండమంటాను నేను, ఆకుకూరలు ఆయిల్ వేసే వండేస్తాను. ఆకుకూరలు ఉడకబెట్టేసుకొని మంచిగా, ఆ రసం వస్తుంది కదా, ఆ రసాన్ని రసం పెట్టండి. ఆకుకూరని ఏం చేస్తారు, పంకిన్ సీడ్స్ ఉన్నాయా, వాటర్ మిలన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ని పౌడర్ చేసుకుని 1 స్పూన్ జల్లేసుకోండి, లేదంటే పల్లి పౌడర్ చల్లండి. పల్లి పౌడర్ పడితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి పడదు, పడని వాళ్ళు పల్లి పౌడర్ చల్లి. ఎంత బాగుంటుందో తెలుసా ఆకుకూర. ఇంత ఆకుకూర పెట్టుకొని, ఆ ఆకుకూర రసంతో చేసిన రసం నిలబెట్టుకొని, ఇంత రైస్ పెట్టుకొని, సొరకాయ బీరకాయ కర్రీ పెట్టుకొని ఇట్లా తింటా అంటే ఎంత బాగుంటుందండి. సో వండే విధానం, ఇప్పుడు వెజిటబుల్స్ అన్ని స్టీమ్ చేసుకోండి, కట్ చేసేసుకొని. మా అమ్మమ్మ ఉండేది కుండలో, నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ దగ్గర నేను పెరిగాను. ఆవిడ కుండలో వండేవాళ్ళు, క్షణాల్లో అయిపోయేది వంట. ఆవిడ ఏం చేయరు, జస్ట్ మాకు తొందరగా స్కూల్కి తొందరగా మనం వెళ్ళే వాళ్ళం కదా, గవర్నమెంట్ స్కూల్స్ అప్పుడు. సో మేము లేచి నీళ్లు అక్కడ ట్యాప్లో పట్టుకొని వచ్చి నడుము మీద పెట్టుకొని తీసుకొచ్చి, ఈవెన్ చాలా చేసాము అప్పుడు. మా అమ్మమ్మ కూడా మాతో పాటు కష్టపడి 5-10 నిమిషాలు వంట అయిపోయింది. కుండ పెట్టేది, ఇంత ఘీ వేసేది, పోపు విత్తనాలు, టమాటాలు, వంకాయలు, కొత్తిమీర, పొద్దున ఒకటేసారి వేసి మూత పెట్టేసి అన్ని కలిపి ఇంత రైస్ వేసి ఇంత పెట్టేసేది. అప్పుడు ఫుల్గా తినేవాళ్ళం మేము, ఎందుకంటే వర్కౌట్ బాగా చేసేవాళ్ళం, వర్క్ చేసేవాళ్ళం. అప్పుడు యోగా అనేది మనకు అంత చేసేవాళ్ళం, కానీ దీన్నే యోగా అంటారని నేను చదువుకున్నది తెలిసింది. సో ముందు కొంగడాలు, చీపురుతో చిమ్మడాలు, బట్టలు ఉతకడాలు. మా అమ్మమ్మకు ఒకటే రూల్, మనం ఎవ్రీడే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డ్రెస్ ఉతకాలి, మనమే చేతితో బాగా ఉతికి ఆరేసేయాలి. ఓకే, ఇల్లంతా మాపెట్టుకోవాలి. అమ్మాయిని ఇంకా అన్ని పనులు చేసుకొని, అమ్మాయినా అబ్బాయినా మా అమ్మమ్మ సమానంగా పెంచింది మమ్మల్ని. ఆవిడ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆవిడ 89-90 ఇయర్స్ ఉంటాయి. షీఈస్ బ్రిలియంట్ అసలు. ఇప్పుడు కొద్దిగా ఇదయ్యారు కానీ, అంటే ఎందుకంటే మా అమ్మమ్మకి ఏంటంటే ఫుల్ ఇప్పటికీ పుష్టిగా తినేస్తారు ఆవిడ. సో ఆవిడ ఏంటంటే అప్పుడు బాగా కష్టపడ్డారు యాక్చువల్లీ, ఇప్పుడు అన్ని తింటారు ఆవిడ, ఇష్టమైంది వండుకొని తింటారు. సో ఆవిడకి నాకు ఎక్కడ కనపలేదు, ఆవిడ జుట్టు ఊడిపోయింది నేను చూడలేదు, ఆవిడ వంట చేసుకుంటారు. నేను ఆవిడని చూసి మేము న్యాచురోపతి చూస్ చేసుకోవడానికి కారణం కూడా ఒక 1 ఆఫ్ ద పార్ట్ మా అమ్మమ్మ అన్నమాట. ఈజ్ వెరీ నైస్. అంటే ఇప్పుడు కొద్దిగా తయారు కానీ అందరినీ 10 మంది పిల్లలు మా అమ్మమ్మకి, 10 మంది పిల్లలు. బ్రిలియంట్ అండి. అంటే ఆ కాలంలో అలా ఉండేదండి ఆహారం కానీ, ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు ఆ మార్పుని బట్టి పెస్టిసైడ్స్ కూడా అయిపోయినాయి కదండి, అంటే మన నేచర్ అంతా మారిపోయింది, అంతా పొల్యూటెడ్ దీంట్లో మనం ఉంటున్నాము, క్లైమేట్ చేంజ్ అయిపోయింది. పాతకాల పద్ధతి వేరు, పిల్లల్ని పెంచే పద్ధతి వేరు, వాళ్ళ క్రమశిక్షణ వేరు. ఇప్పుడంతే ఒకరిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది. బ్యాలెన్స్ చేయనప్పుడు అంతమంది కారణం కూడా తప్పు, ఇప్పుడు ఒకరినే కష్టం అయిపోతుంది. ఆ టైంలో అంతమంది కానీ పిల్లలు, మనవరాలను అందరూ మమ్మల్ని పెంచిన వాళ్ళు.
సో థింగ్స్ ఏంటంటే వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. నేను అందుకని వింటున్నాను. ఇప్పుడు మనం ఈజీగా ఉంటుందని చెప్పి షాంపూలు, ఆయిల్స్, సోప్స్ అన్ని మనం తెచ్చి పెడుతున్నాం ఇంట్లో. అవును. పిల్లలకి ఏం తెలుసు, ఇది వాడమంటున్నారని వాడేస్తున్నారు. వాళ్ళ వాడేస్తున్నారు. హెయిర్ ఫాల్ అవుతుంది, వైట్ హెయిర్ వస్తుంది. మనం చూసింగ్ ఆఫ్ పేరెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏం చూస్ చేసుకోవాలి, షాంపూ మనం యూజ్ చేసుకోవాలి, ఆయిల్, అది ఒకటి మనం చూసుకోవాలండి. ఒక పిల్లల కోసము మన కోసమే కదా, ఒక అర్ధ గంట కేటాయిస్తే మనము షాంపూ ప్రిపేర్ చేసుకోవచ్చు. Right. ఎంత మెంతులు వేసి కరివేపాకు వేసి వేడి చేసుకొని కొబ్బరి నూనె పెట్టుకుంటే మంచిగా 1 నెల 2 నెలలు వస్తుంది. ఒక మనం పిల్లలకి మంచిది. పిల్లలు కూడా ఇప్పుడు చూసి నేర్చుకొని వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ కూడా అది నేర్పిస్తారు మనకి. కరెక్ట్. చిన్న చిన్నవి మనం తినే ఆహారం చాలా ఇంపార్టెంట్. నేను మునగాకుని రెగ్యులర్గా తినే వాళ్ళకి 100% కంపల్సరీ మీకు జుట్టు రాలడం నేను చూడలేదు, అండ్ వైట్ హెయిర్ రాదు మనకి. ఓకే. మునగాకు చాలా మంచిది. మునగాకు కానీ, ఇప్పుడు నువ్వులు కానీ, ఇవన్నీ కొన్ని బాడీకి వేడి చేస్తే అంటారు కదండి, అలాంటిది ఉంటుందా? డిపెండ్స్ అండి. ఇప్పుడు నేను చూడండి, మునగాకు వాడమన్నాను, మునగాకుని పౌడర్ కలిగి తాకులు తెప్పించుకొని పౌడర్ చేసుకొని వాడము. 2-3 స్పూన్లు తాగితే వేడి. ఎప్పుడైనా సరే 1/2 స్పూన్ మధ్యలో కలుపుకొని తాగితే ఏం వేడి, న్యూట్రిషన్ అవుతుంది కదా అది. ఓకే. నేను చాలా అది చెప్తున్నాను, మితం అద్భుతం, అమితం విషం. అది ఎప్పటికీ కెమికల్ కానీ న్యాచురల్ కానీ ఎనీథింగ్. ఒక 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 1/2 టీ స్పూన్ దగ్గర మనం 2 స్పూన్లు తాగితే అది న్యాచురల్ అయినా సరే వేడే అవుతుంది. వేడి చేస్తుంది. కాబట్టి 1 టీ స్పూన్, 1/2 టీ స్పూనే వాడండి ఏదైనా పౌడర్స్ వాడినప్పుడు. విత్తనాలు కూడా 1 టీ స్పూన్, 1.5 టీ స్పూన్. చాలా మంది మోకాలు నొప్పులు వస్తున్నాయి, మహాబీర వాడాలి, మహాబీర విత్తనాలు వాడితే చాలా మంది అవునవును. అద్భుతం మహాబీర విత్తనాలు. కానీ ఎంత వాడాలి, 1/2 టీ స్పూను లేదంటే 1/2 స్పూన్ వాడాలి అంతే. అది కూడా నైట్ నానబెట్టేసి మార్నింగ్ లేచి వేడి చేసుకుని ఆ వాటర్ తాగాలన్నా బాగా 3-4 స్పూన్లు తాగేసి ఒక ఆవిడ వచ్చారు మా దగ్గర, గ్యాస్ ఎక్కువ పట్టేసి ఆ గ్యాస్ రిలీజ్ అవ్వట్లేదని వచ్చారు. అప్పుడు మొత్తం జీలకర్ర పొద్దున వాటర్ ఇచ్చి పొట్ట మీద తడి క్లాత్ వేసి లైట్గా కొద్దిగా నాభిని క్లీన్ చేశాక మోషన్ అయింది ఆవిడకి. సో అట్లా అంటే రిస్క్ అయిపోతుంది కొన్ని సార్లు. సో చిన్న చిన్నవే సో హెల్దీగా మనం ఫాలో అవ్వాలి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. డెఫినెట్గా అండి. హెయిర్కి సంబంధించి మోస్ట్లీ అంటే నాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను. ఫైనల్గా మేడం చెప్పేది ఏంటి అంటే ప్రాపర్ స్లీప్, డెఫినెట్గా ప్రాపర్ ఫుడ్ అండ్ మంచి యోగా, నీళ్లు, వాటర్, ఇవి కనుక మనం కరెక్ట్గా తీసుకోగలిగితే మాక్సిమం మనం తగ్గించుకోవచ్చు హెయిర్ ఫాల్. 100% మాక్సిమం కదా, 100% 100% దాంట్లో నో మోర్ డౌట్. అసలు ఆహారం, అతి ఆలోచనలు వదిలేయడం, రెగ్యులర్గా టైంకి లెగడం, మంచి ఫుడ్ ఇవ్వడం, దీనివల్ల మొత్తం సిస్టమ్ మారిపోద్ది. మీకు సిస్టమ్ మొత్తం ఇప్పుడు ప్రతి పైప్ లైన్ లకి మంచి బ్లడ్ వెళ్తూ ఉంటుంది. ఆ బ్లడ్ సరిగా లేకపోవడం వల్ల కదా. బ్లడ్ న్యూట్రిషన్ ఉంటే ఎందుకు ఇస్తుంది ఈ సమస్య? అన్ని యాక్టివ్గా అన్ని టోటల్. ఇప్పుడు మీరు గ్యారంటీ మ్యాక్సిమం కదా, 100% గ్యారంటీ అని చూడవచ్చు. థ్యాంక్ యూ.